ఏపీ కేబినెట్ విస్తరణపై మండిపడుతోంది వైఎస్ఆర్సీ. ఈ రోజును ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించిన ఆ పార్టీ న్యాయ పోరాటానికి వెళ్లే ఆలోచనలో ఉంది. గవర్నర్ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, తమ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు జగన్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఒక ఎత్తైతే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా పదవులు దక్కడం మరో ఎత్తు. ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావులు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికై తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పాయింట్ మీదే మండిపడుతోంది అపోజిషన్. పార్టీ ఫిరాయించినప్పుడు ఒక పార్టీ మా పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ మీద గెలిచి అధికార పక్షానికి సంబంధించినటువంటి సీట్లలో అసెంబ్లీలో కూర్చోబెడుతున్నప్పుడు మేము చేసినటువంటి విజ్ఞప్తిని పట్టించుకోకుండా గోటి చుట్టు మీద రోకలి పోటు అన్నట్లుగా ఈరోజు మళ్లీ వారికి మంత్రి పదవులు ఇవ్వడం అనేటటువంటిది లెక్కలేనితనం, ఒక బరి తెగింపుగా ఈరోజు చంద్రబాబు గారు పరిపాలన సాగిస్తున్నారనడానికి ఉదాహరణ. ఇది ఈ మొత్తం కూడా ఈ ఫిరాయింపుదారులకి మంత్రి పదవులు ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళని రాజీనామా చేయించాలి అనేటటువంటిది పట్టించుకోకపోవడం దగ్గర నుంచి అనేక విషయాలు వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక లార్జర్ కాన్స్పిరసీ అనేటటువంటిది ఇక్కడ కనపడుతూ ఉంది. గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఆ నలుగురితో రాజీనామాలు చేయించి గెలిపించుకోవాలని వైసీపీ సవాల్ విసిరింది. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్లకు సైకిల్ కేబినెట్ లో ఎలా చోటిస్తారని ప్రశ్నించారు ఆ పార్టీ అధినేత జగన్. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనేనని, గవర్నర్ ముందే రాజ్యాంగాన్ని పరిహసించారని జగన్ ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాను గుర్తు మీద మా రెక్కల కష్టంతో, మా ధనంతో, మా ఓట్లతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు శాసన ఉల్లంఘన చేసి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంతకన్నా ఘోరమైన ప్రజాస్వామ్య అపచారం ఏముంటుందని అడుగుతా ఉన్నా. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నరే దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఈ వివాదం ఏ టౌన్ తీసుకుంటుందో చూడాలి.